అమరావతి నిర్మాణంపై వస్తున్న విమర్శలు సైబరాబాద్ అభివృద్ధి సమయంలో ఎదురైన ఆరోపణలతో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తన పరిపాలనలో మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ప్రభుత్వ నిధులతో కాకుండా భూ సమీకరణ పద్ధతిలో నిర్మించామని స్పష్టం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 33,000 ఎకరాల భూముల ఆధారంగా నగర నిర్మాణం జరుగుతుందని, అదే భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. తనయుడు నారా లోకేష్ కష్టపడుతూ ప్రజాసేవకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. లోకేష్ రాజకీయాల్లో తన స్థానం సాధించేందుకు సమర్పణతో పనిచేస్తున్నారని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ మంచి నాయకులను తయారు చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. తాను చేపట్టిన ప్రాజెక్టుల వల్ల తనకు పేరు వస్తుందనే అసూయతోనే విమర్శలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తే విమర్శలు ఎదురవుతాయని, వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు.